She's not angel. She's a devil. రాబోయి చందమామ అమ్మా, ఈడ ఏం జరుగుతుండదో నాకు అర్థం కావడం లేదు. ఆస్తి పేరు మార్చడానికి ఏ లాయర్ ముందుకు రావడం లేదు. ఇన్నాళ్లకి భరత్ ముందుకొచ్చినాడు. ఎలాగైనా ఆస్తి చంద్రిక పేరుకి మారాలా. అప్పుడే మా లచ్చమ్మ సంతోషిస్తాది. మా లచ్చమ్మ సంతోషమే నా సంతోషం. ఏ ఇబ్బంది రాకుండా అనుకున్న పనులన్నీ అనుకున్నట్టే జరిగేలా చూడమ్మా. ఏందిరా అయ్యా, ఇయ్యాలప్పుడు ఈడనేం చేస్తుండావు? మన లచ్చమ్మ కోరిక నెరవేరాలని అమ్మవారికి దండం పెట్టుకుంటా ఉన్నానమ్మా. కొడుకుపోయిన బాధ నుంచి లచ్చమ్మ ఇంకా కోలుకోలేకపోతా ఉండది. ఆ యమ్మిని ఓదార్చడం నా వల్ల కావటం లేదు. కనీసం తాను అనుకున్నట్టు ఈ ఆస్తి కోడల పేరున రాయించగలిగితే లచ్చమ్మ మనసుకి ఆనందం కలుగుతాది. ఉన్న లాయర్ కాస్త చచ్చిపోయినాడు. కొత్త లాయర్ని ఎవరిని చూద్దామన్నా ఎవరూ ముందుకొచ్చింది లేదు. ఆ భరత్ బాబు పెద్ద మనసు చేసుకుని వచ్చుండాడమ్మా. ఆ బాబుకి ఏం కాకూడదని ఆ అమ్మకి దండం పెట్టుకుంటా ఉండా. ఊరందరి మంచి కోరుకునేవాడివి కదా వీరభద్ర. నీ కోరికని ఆ దేవత మాత్రం కాదంటదా ఏమి? ఒక్క నిమిషం ఉండు. పో, అంతా మంచే జరుగుతుంది. నువ్వు పోయి పడుకోపో. పో నాయనా, పో. ఇద్దరూ కలిసి ఎంత నాటకాలు ఆడుతున్నారే. మీకే కాదు, మీకన్నా పెద్ద నాటకాలు ఆడటం మాకు తెలుసు. ఏమండి, కాఫీ? ఏంటండి ఆలోచిస్తున్నారు? రాత్రి జరిగిన దాని గురించేనా? అవును చంద్రిక, అర్ధరాత్రి ఆ వీరభద్రం ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి? అదేదో ఉదయాన్నే రావచ్చు కదా, రాత్రిపూట ఎందుకు రావాలి? ఆయన ఒక్కడే అనుకుంటే ఆ ముసలావిడి కూడా వచ్చింది కదండి. అదే చంద్రిక, నాకు అర్థం కావట్లేదు. వాళ్లే అసలు దొంగలు అనుకున్నాను. ఆల్మోస్ట్ దొరికిపోయారనుకుంటే సడన్గా ట్విస్ట్ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు సిన్సియర్గానే దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చారేమోనండి. అదే నాకు అనిపిస్తుంది. ఇంకా నయం, మనం తొందరపడి వాళ్ళని పట్టుకున్నాం కాదు. బాబు భరత్, ఏంటమ్మా ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఈ డాక్యుమెంట్స్ చూడు. ఇదేంటి డాక్యుమెంట్స్ ఇలా అయిపోయాయి? అదే అర్థం కావట్లేదమ్మా.
నిన్న దేవుడి కాడ పెట్టమంటే పెట్టుండాను. ఆడ నూనె కారి పేపర్లు పాడైపోయినట్టుండాయి. ఇవి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడానికి పనికిరావమ్మా. వేరేవి రెడీ చేయించాలి. అయ్యో, ఇట్ట అయినదేంటప్పా? ఆస్తి మార్చటానికి ఇంతకాలం లాయర్ లేకపాయే అని ఇన్ని రోజులు బాధపడినాను. నువ్వు ముందుకొచ్చి ఆ పనులు చేస్తావు అనుకుంటే ఇగో ఇట్ట అయిపోయినది. ఏం పర్లేదులేండి, ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఈ డాక్యుమెంట్స్ని నేను మళ్ళీ రెడీ చేస్తాను. కాకపోతే ఇంకో 2 రోజులు లేట్ అవుతుంది. అంతే కదా అమ్మా, మీరేం కంగారు పడకండి. నాకు ఒక 2-3 డేస్ టైం ఇవ్వండి. పేపర్స్ మళ్ళీ రెడీ చేస్తాను. రిజిస్ట్రేషన్కి స్లాట్ బుక్ చేశాను కదా, అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎప్పుడు స్లాట్ ఉంటే అప్పుడు బుక్ చేస్తాను. అట్నే బాబు, ఆ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలా? అలాగే అమ్మా. పొరపాటున ఆయిల్ ఒలికినట్టుంది. లేదండి, నాకెందుకో ఇది పొరపాటని అనిపించడం లేదు. ఎవరో ఇది కావాలని చేసినట్టుంది. రిజిస్ట్రేషన్ పోస్ట్ పోన్ చేయమని చెప్పానని మీరే ఇలా చేశారా? లేదు చంద్రిక, నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేనేజ్ చేసేలా మాట్లాడాను. రిజిస్ట్రేషన్ అక్కడే ఆపుదామని అనుకున్నాను. అయితే ఇది ఆ హంతకుడి పనేనంటారా? ఆస్తికి కౌశిక్ మర్డర్కి సంబంధం ఉందని మనం అనుకున్నట్టుగానే అలాగే జరిగిందండి. హంతకుడు ఖచ్చితంగా మనతోనే ఉన్నాడు. మన చుట్టూ తిరుగుతూ మన ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. నిజమే చంద్రిక, అతను ఎవరై ఉంటారో. అది నేనే. నా కండ్ల ముందు ఆస్తి నది ఎగరేసుకుపోతా ఉంటే చూస్తూ ఎట్టా ఊరుకుంటాననుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ ఎట్టా ఆపేయాలో ప్లాన్ చేసినాను. నేను అనుకున్నట్టుగానే ఆ పేపర్స్ పాడైనాయి. ఇది నువ్వు చేసిన పనా? రాత్రి ఆ పేపర్స్ తీసుకుని వద్దామని వెళ్ళాను. కానీ అనుకోకుండా నేను వెళ్ళటం ఆ చంద్రిక భరత్ ఇద్దరూ చూసినారు. వాళ్ళు నా కోసం కాసుకొని కూసుండారని అర్థమైనది. అందుకే చాలా తెలివిగా దేవుడికి దండం పెట్టుకొని దీపం వెలిగిస్తున్నట్టు నటిస్తూ ఆ పేపర్స్ మీద నూనె మొత్తం పడేలా చేసినాను. నిన్ను పట్టుకోవాలని చాలా పెద్ద పథకమే వేసినారా. శాపని ఎరవేసి తిమింగలాన్నే పట్టేద్దాం అనుకుంటారు. ఎన్ని డక్కా ముక్కీలు తినుంటే నేను ఈ స్థాయికి వచ్చుండానమ్మా. ఇలాంటి వాళ్లను ఎంతమందిని తొక్కుకుంటూ వస్తే ఈ స్థాయికి వచ్చుండాను. వాళ్ళెంత నా ముందు. అది కాదు నాన్న, నువ్వు ఆ పేపర్స్ కోసం వెళ్ళింది ఏ టైంకి? రాత్రి 12 అవుతాంది. రాత్రి 12 గంటల దాకా ఆ చంద్రిక భరత్ అక్కడ ఉన్నారు కదా. నువ్వు వెళ్ళి వాళ్ళని కదా పట్టుకోవాలి. మొగుడు పోయిన ఆడది అర్ధరాత్రి పరాయి వాడితో అక్కడ ఏం చేస్తుంది అని వాళ్ళని పట్టుకొని నిలదీసుండుంటే మనకి ప్రాబ్లం క్లియర్ అయ్యేది కదా. ఆ లచ్చం వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసుంటే ఆస్తి ఇవ్వాలనే ఆలోచన అక్కడే ఆగిపోయేది కదా. అవును కదా వీరభద్ర, వాడు చెప్పింది కూడా నిజమేరా. రాత్రి వాళ్ళిద్దరినీ పట్టుకొని ఉండుంటే లచ్చమ్మకి కోడలి మీద అనుమానం పెరిగేది. ఆస్తి రాయకుండా వెనక్కి తగ్గేది కదా. అందుకే నాలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి నాన్న. నీ పాటికి నువ్వు ప్లాన్లు వేసుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి జరిగింది మొత్తం లచ్చమ్మకి చెప్పి. మీరిద్దరు ఆపుతారా? ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకుంటా ఉండారా? నేను పోయి వాళ్ళని పట్టుకుంటే ఏం జరిగేదో తెలుసునా? అసలు హంతకుని పట్టుకోవడం కోసమే ఆడ కాపు కాసామని చెప్తారు.
వాళ్ళ మాటలు నమ్మి కౌశిక్ని చంపింది బయటోళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఆ లచ్చమ్మ అనుకుంటా ఉండది. వాళ్ళిద్దరూ బాగానే తప్పించుకుంటారు, నేనే అడ్డంగా దొరికిపోయేవాణ్ణి. నిజమేరా మనవడా? ఇదిగో, ఎప్పుడు ఏది చేయాలనో ఎట్టా చేయాలనో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా నా దారికి అడ్డం రాగాకో, అర్థమైందా? ముందు ఆస్తి చేజారకుండా చిన్న అడ్డు వేసినాను, పూర్తిగా చేజారకోకుండా చూసుకోవాలా. నా వెనకాల ఉండే నీడకు కూడా తెలవకుండా ఏం చేయాలనో అది చేస్తాను. అమ్మా తులసి, కాళ్ళు నొప్పులు పుడతా ఉన్నాయి. కాస్త కాళ్ళకి కొబ్బరి నూనె రాయమ్మా. తులసి, కోడలు పండుకున్నదా? కోడలి పిల్లని జాగ్రత్తగా చూసుకో. మంచి పిల్ల, అది కూడా ఏదో పాపం చేసుండది. ఆ యమ్మిని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు తులసి. ఆ పని ఈ పని అని చేస్తా ఉండది. బిడ్డని నువ్వే చూసుకో తులసి. ఆ యమ్మి కడ ఇడ్సమాకో, కాస్త మనశ్శాంతిగా ఉండేలా చూసుకో. ఏందమ్మే, ఈ పొద్దు ఇంత బాగా నూనె రాస్తా ఉండవు? కాళ్ళ నొప్పులు ఇట్నే పోయినాయి. ఏందమ్మిది? నువ్వు నా కాళ్ళకి నూనె పెట్టుడేందమ్మి? తప్పేముంది అత్తయ్య, మీరు కాళ్ళకి నొప్పులొస్తున్నాయని అన్నారు కదా. అయితే మాత్రం నువ్వెందుకమ్మా ఇట్టంటి పనులు చేస్తా ఉండవు? అత్తయ్య, నేనెక్కడ బాధపడతానోనని నన్ను కాపలా కాచుకుని ఉండమని తులసికి చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అయినా పెద్దవాళ్ళకి సేవ చేస్తే పుణ్యమే కదా అత్తయ్య. సరే, నేను రేపు మాట్లాడతాను, కానీ మీరు విశ్రాంతి తీసుకోండి. అది కాదు, ప్రశాంతంగా నిద్రపోండి అత్తయ్య. మీరు పడుకోండి అత్తయ్య, నేను వెళ్తాను. అమ్మి చంద్రిక, భరత్తో మాట్లాడి ఆస్తిని తొందరగా నీ పేరిట మార్చమని చెప్పమ్మా. ఆ బాధ్యత ఒక్కటి నెరవేరిస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి అత్తయ్య, మనం రేపు మాట్లాడదాం, సరేనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చేస్తిరి? ఎప్పుడు ఇలాగే చేస్తిరా? ఈ మధ్యనే ఇలా చేస్తిరా? అక్కడికి నువ్వే సొంత కోడలు అయినట్టు, అసలు కోడలంటే నీలాగే ఉండాలి అన్నట్టు ఏం బిల్డప్ ఇచ్చావు చంద్రిక. పాపం ఆ పిచ్చి లక్ష్మి ఎంత నమ్మిందో. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ చంద్రిక, హ్యాట్స్ ఆఫ్. నేను నటించినా నీలాగా ఎవరి కొంపులు ముంచలేదు, ఎవరి కాపురాలు కూలదొయ్యలేదు. చంద్రిక, నేను కూడా నీలాగే మంచిదాన్ని. హీరోయిన్ క్వాలిటీస్ నాలో కూడా ఉన్నాయి.
కానీ నీలాంటి వాళ్ళు నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే నేనెందుకు విలన్గా మారుతాను చెప్పు? నీది కానిది ఇంకొకరికి సొంతమైనది కావాలి అని కోరుకోవడం తప్పు. ఇదే నీకు నాకు మధ్య ఉన్న తేడా. సరే, నేను మంచిదాన్ని కాదు, విలన్ని. నీ మొగుణ్ణి లాక్కొని పోతున్న దుర్మార్గురాల్ని. అలా అయితే మరి నువ్వు చేస్తుందేంటి? కోట్ల రూపాయల ఆస్తి నీది కానిది నువ్వు లాగేసుకోవాలి అని చూడడం లేదా? ఇది అంతే. ఆస్తి కోసం నువ్వు నాటకం ఆడుతున్నావు. నాకు భరత్ కావాలి కాబట్టి నేను నాటకం ఆడుతున్నాను. తప్పేంటి? ఏయ్, నేనెందుకు ఇక్కడ కోడలుగా ఉంటున్నానో నీకు తెలీదు. అది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు చంద్రిక. ఎందుకంటే నాకు భరత్ కావాలి. దట్స్ ఆల్. నువ్వు ఎలాగో ఇక్కడే ఉండిపోతావు. ఈ ఆస్తి పెట్టుకొని నీ బిడ్డతో నీకు నచ్చిన వాణ్ణి చేసుకొని హ్యాపీగా గడిపే. భరత్ని నాకు వదిలేసేయ్. ఏయ్, అరవకు చంద్రిక, అత్తయ్యగారు లేస్తారు. ఆవిడ లేచారంటే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసుగా. బాల్ ఎప్పుడు ఒకరి కోట్లోనే ఉండదు చంద్రిక. అది అలా 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 మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఛాన్స్ నాది. గోల్ వేస్తా. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా వేస్ట్. ఓకే? అమ్మో, మా ఆయన అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంటాడు. లేట్ అయితే మా ఆయన అలుగుతాడు. బాయ్ చంద్రిక, గుడ్ నైట్. ఏమి యోచన చేస్తుండావు వీరభద్ర? ఆ భరత్ గారిని ఎట్టా బయటికి పంపించాలని యోచన చేస్తున్నానమ్మా. వాణ్ణి బయటికి పంపించినంత మాత్రాన ఏమైపోదు వీరభద్ర. వాణ్ణి పంపించాల్సింది బయటికి కాదు, పైకి. పేపర్ల మీద నూనె పూసినంత మాత్రాన ప్రమాదం తప్పినట్టు కాదు వీరభద్ర. ఈరోజు కాకపోతే రేపైనా వాడు మళ్ళీ ఇంకొకసారి పేపర్లో తీసుకొస్తాడు. అప్పుడేం చేస్తాం? ప్రమాదాన్ని తప్పించుకుంటూ ఎక్కువ దూరం పోలేమబ్బా. అసలు ప్రమాదం రాకుండానే ఆపేయాలా? అట్టా చేయాలంటే ఆ భరత్ గారిని సంపాల. కానీ మన చేతికి మట్టంటకూడదు. లచ్చమ్మకు అనుమానం వచ్చినాదంటే మనకి ఏం మిగిలినీయకుండా మొత్తం అంతా ఊడ్చి పెడతాది. కర్ర విరక్కుండా పామునెట్టా చంపాలరా? నమస్తే పెద్దయ్యా. ఇయ్యాలప్పుడు రమ్మంట్రీ ఏందయ్యా? మనసేం బాగోలేదు రాయుడు. ఏదొచ్చినా పంచుకునేది నీతోనే కదరా, అందుకే రమ్మన్నాను. కూసో. ఏందయ్యా, ఏం జరిగినది? రే రాయుడు, కౌశిక్ బాబుని పోగొట్టుకున్నాం. పోగోడని పట్టుకొచ్చినోడు మనింట్లోనే సచ్చిపడినాడు. ఆ పని చేసింది ఎవరో తెలియకపాయే. ఆస్తి కోడల పేరున రాద్దామనుకుంటే ఆ లాయర్ అట్టా చచ్చిపోయినాడు. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తా ఉండదురా. అయ్యా, మీరు భయపడటం ఏందయ్యా? ఇప్పటిదాకా నాకు భయమే లేదని అనుకున్నాను. కానీ ఈడ పరిస్థితి చూస్తుంటే భయం గడప దాటి నా దాకా వచ్చేసుండదురా. అట్టా అనమాకండయ్యా. నాకు సంగతి చెప్పరా రాయుడు. కౌశిక్ని ఎవరు చంపుంటారంటావు? ఆ బజరప్ప మనుషులు అనుకున్నాం గాని అది కాదని తెలిసిపోయినది. వాడి మనిషిని కూడా చంపినారు కదరా. అంటే ఈ ఇంట్లోనే ఆ అంతకుడు ఉండాడరా. ఆడెవడో అదే తెలవడం లేదయ్యా. అందరినీ అనుమానించాలరా. మన కడ పనిచేస్తాడు ఎవడైనా అయ్యుంటాడా? మీకోసం చచ్చేటోళ్లే కానీ మీకు ద్రోహం చేసేటోళ్ళు ఎవరుంటారయ్యా?
మరి ఇంకెవరు అయి ఉంటారా? పోనీ నేనే చేసుంటానంటావా? అయ్యా అదేంటయ్యా అట్టా అంటారేంటి? మీరెందుకు చేస్తారయ్యా? మరెవర్రా? బయటోళ్ళంటే ఈడెవరుంటారు? అయితే కోడలు పిల్ల కావాలా? మొగుణ్ణి ఏ పిల్లమైనా చంపుకుంటుందా? ఇక మిగిలిందెవరు? సిద్ధుబాబు ఈ మధ్యనే వచ్చుండాడు. ఆడికి గొడవలేమీ తెలియదు. కొత్తోళ్ళంటే ఇంక భరత్ తప్ప వేరే ఎవరుండారు? ఆడే ఎందుకు కాకూడదయ్యా? నోర్మై గబ్బునాయాలా. ఆ భరత్ బాబుకేం పనిరా? వాడు కౌశిక్ బాబు స్నేహితుడు. అతనెందుకు ఇట్లాంటి పనులు చేస్తాడు? ఆడేనయ్యా, ఖచ్చితంగా ఆడేనయ్యా. ఈడ ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాం. ఏ రోజైనా మన ఇంట్లో ఇట్లాంటివి జరిగినాయా అయ్యా? బయట వాళ్ళకి ఇంటి గడప దాటే ధైర్యం ఉండాదా అయ్యా? నాకు ఆడి మీదనే అనుమానంగా ఉండాది. అది కాదురా నాయనా వీరభద్ర, రాయుడమైనా తెలివి తక్కువాడు అనుకుంటివా? వాడు ఎన్ని చూసుంటాడు. వాడు చెప్పిందే నిజమని నాకు కూడా అనిపిస్తా ఉండాదిరా. అయ్యా మీరు ఊ అనండి, కొడుకుని అడ్రస్ లేకుండా చేస్తా. కానీ నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదురా. మీ మంచితనానికి అందరూ మంచోళ్ళలాగానే కనిపిస్తారయ్యా. మీరు గమ్మున కూర్చోండి, ఆడి సంగతి నేను చూసుకుంటా. సరే అట్నే కాని. ఆ మాట అన్నారు కదా, ఆడిని సంపేదాకా నేను నిద్రపోనయ్యా. ఆ అబ్బాయిని జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తీసుకొని పోయిరా. ఆ అబ్బాయి మీద ఈగ కూడా వాలకూడదు, అర్థమైనదా? నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.